నమస్తే, నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒంగోలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో వెలిగండ్ల, పీసీపల్లి, సిఎస్పురం మండలాల్లో వైసీపీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైసీపీ ఆత్మీయ సమ్మేళనానికి 3 మండలాల్లో భారీ స్పందన లభించింది. కనిగిరి వైసీపీ శ్రేణులు అందరూ కూడా అండగా ఉండి తమను గెలిపించాలని ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్లు కోరారు. ప్రకాశం జిల్లాలోనే ఒంగోలులో కానీ లేదా పార్లమెంటు పరిధిలో తన సొంత నివాసం ఏర్పరచుకొని బాధ్యతగా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన మనవి చేశారు. పెద్దచెర్లోపల్లి, వెలిగండ్ల, సిఎస్పురంలో జరిగిన పార్టీ నాయకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి గ్రామ పార్టీలు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ జగనన్న నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. ప్రజలందరూ సహకరించి తమ గెలుపుకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అనంతరం కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ జగనన్న పంపిన దద్దాల నారాయణ యాదవ్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే ఎంపీ అభ్యర్థి సౌమ్యుడు, ప్రజలందరితో స్నేహంగా ఉండే మంచి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీగా అభ్యర్థిగా గెలిపించాలని, జగనన్నను మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆయనకు గతంలో కంటే కనిగిరిలో అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిపించుకుందామని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ విభేదాలు వీడి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ ఫ్యామిలీతో 30 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నానన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆయన తెలియజేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో తన ద్వారా పూర్తిగా నిరూపిస్తానని, ఎంపీగా తనను గెలిపిస్తే పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలను పూర్తిగా అభివృద్ధిలో నడిపిస్తానన్నారు. కనిగిరి నియోజకవర్గ ప్రజలందరూ తనకు అండగా నిలిచి వైసీపీ పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో తాను సొంతగా ఇల్లు కట్టుకుంటానని, ఇక్కడే ఉండి బాధ్యతగా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, కనిగిరి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చింతల చెరువు సత్యనారాయణ, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావుతో పాటు పీడీసీసీ బ్యాంకు చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బొర్రారెడ్డి మరియు పీసీపల్లి జడ్పీటీసీ లక్ష్మీకాంతం ఓకేరెడ్డి, ఎంపీపీ అత్యాల జపన్య, సింగిల్ విండో చైర్మన్ జయరాం రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ సుదర్శనం, మండల సేవాదళ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే సిఎస్పురం మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కొరకు ఏర్పాటు చేసిన చెవిరెడ్డి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. అట్లానే డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, కనిగిరి వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్, శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్, మాజీ శాసనసభ్యులు కదిరి బాబురావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులందరూ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా దద్దాల నారాయణ యాదవ్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి, చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, ఎంపీపీ మూడమంచ వెంకటేశ్వరు, జెడ్పీటీసీ మేకల శ్రీను, వైస్ ఎంపీపీ దుగ్గిరెడ్డి ప్రతాప్ రెడ్డి, జేసీఏ కన్వీనర్ బైరెడ్డి తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు భువనగిరి వెంకటయ్య, సర్పంచ్ బుజ్జి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గురవయ్య, యూత్ అధ్యక్షులు బొర్రాజు రమణయ్య మరియు అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే వెలిగండ్ల మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల, అభిమానుల కొరకు ఏర్పాటు చేసిన చెవిరెడ్డి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఒంగోలు పార్లమెంటు రీజనల్ కోఆర్డినేటర్ మరి టీజేఆర్ సుధాకర్ బాబు, కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్, శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్, మాజీ శాసనసభ్యులు కదిరి బాబురావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేసి ఎంపీ అభ్యర్థిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా దద్దాల నారాయణ యాదవ్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటక తిరుపతి రెడ్డి, రాష్ట్ర వైద్య విభాగ అధ్యక్షులు పెరుగు మురళీకృష్ణ, మండల కన్వీనర్ గజ్జల వెంకటరెడ్డి, ఎంపీపీ రామన్ల మహాలక్ష్మ, జేఏసీ కన్వీనర్ పొల్ల సుబ్రహ్మణ్యం, వైస్ ఎంపీపీలు భారతి, మేరీ పుష్ప, సింగిల్ విండో చైర్మన్ కాకర్ల వెంకటేశ్వరులు, మాజీ జెడ్పీటీసీ రామన తిరుపతి రెడ్డి, నాగూరు, కటికల వెంకటరత్నం, వెంకటరామయ్య, ఎలిక రమణయ్య, ఎలిక నారాయణ మరియు మండల నాయకులు, పార్టీ నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందు దద్దాల నారాయణ యాదవ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు భారీ క్యాన్వాయ్తో వెలిగండ్ల, సిఎస్పురం మండలాల్లో పర్యటించారు.
ఇంకా పూర్తిగా శాశ్వత నివాసం వాడ ఏర్పరచుకొని ఆ ప్రజలకి నమ్మకస్తులుగా ఉండాలి. వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఈరోజు నేను ముందు చెప్తున్నా, మీరందరూ సకాశం అనిపించేలాగా ఖచ్చితంగా పనిచేస్తారు. పనిచేయాలి, బాధ్యతతో పనిచేయాలి. ఆ భయం ప్రతి నిమిషం నిలబడతారు. ఆ భయంతోనే మీ దగ్గర పనిచేస్తాను. నేను పూర్తి సమయం కూడా వెచ్చించమని సిద్ధంగా. కారణం నాకు ఇండస్ట్రీలో వ్యాపారము, వ్యాపకాలు, వ్యసనాలు నాకేమి కూడా లేవు.